సీసీఐ పునరుద్ధరణ కోసం పార్టీలకు అతీతంగా చేపట్టిన రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక కలెక్టరేట్ ఎదుట ఈ దీక్షలు శుక్రవారం 4వ రోజుకు చేరుకున్నాయి. జిల్లా అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ పార్లమెంటు సమావేశంలో కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రితో వెంటనే ప్రకటన చేయించాలని డిమాండ్ చేస్తూ సీసీఐ సాధన కమిటీ సభ్యులు కోరారు. అలాగే సీసీఐ పరిశ్రమ పునరుద్ధీకరణకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించడంతో పాటుగా యంత్రాలకు తుక్కు కింద విక్రయించే టెండర్ ప్రక్రియను వెనక్కి తీసుకోవాలన్నారు. అప్పటి వరకు పోరాటం కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో సీసీఐకి నిధులు పార్లమెంట్ బడ్జెట్ సమస్యలో సీసీఐకి నిధులు వెంటనే కేటాయించాలి. పార్లమెంట్ బడ్జెట్ సమస్యలో సీసీఐకి నిధులు వెంటనే పార్లమెంట్ బడ్జెట్ సమస్యలో సీసీఐకి నిధులు వెంటనే భూములు ఇవ్వడం జరిగింది. కానీ 100 సంవత్సరాలు ఇవ్వకుండా మరి భూములలో 16 సంవత్సరాలే సీసీఐ నడిచి మరి భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి సీసీఐని పునఃప్రారంభిస్తాం చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మరి సీసీఐని ప్రారంభించలేదు. మరి భూములు కోల్పోయిన వాళ్ళు ఎందుకంటే పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి, బడ్జెట్ సమావేశాలు. ఈ బడ్జెట్ సమావేశాలనే డబ్బులు కేటాయిస్తే ఖచ్చితంగా మన ఎంపీ గారు మాట్లాడి డబ్బులు కేటాయించేటట్టు చేసి ఈ పరిశ్రమని చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. అనేక పోరాటాలు నిర్వహించాము. ఇప్పటి వరకు కూడా స్పందన లేదు. 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు బీజేపీ పరిపాలనలో ఏదైతే పరిపాలన జరుగుతున్నదో పరిశ్రమల్ని మూతపడగొట్టడం జరుగుతున్నది. ఈరోజు ఆదిలాబాద్లో తలమానికంగా ఉన్నటువంటి సిమెంట్ పరిశ్రమని పునఃప్రారంభించి భూములు కోల్పోయినటువంటి రైతులు ఏదైతే నష్టపోయిందో ఆ రకంగా పునఃప్రారంభిస్తే వాళ్ళకి కొంత లబ్ధి చెందుతుందని చెప్పి మేము కోరుతూ భూములు ఇవ్వడం జరిగింది. కానీ 100 సంవత్సరాలు ఇవ్వకుండా మరి భూములలో 16 సంవత్సరాలే సీసీఐ నడిచి మరి భూములు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మరి సీసీఐని పునఃప్రారంభిస్తాం చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా మరి సీసీఐని ప్రారంభించలేదు. మరి భూములు కోల్పోయిన వాళ్ళు రైతులు ఏదైతే నష్టపోయిందో